హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. బండి అయితే తీసిన. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:02 అయితే అవుతుంది. రీడింగ్ అయితే 0 చేసిన. ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్నా. పికప్కి అయితే వెళ్తున్నా. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినా. 750 వచ్చింది. కిలోమీటర్స్ వచ్చేసి 51 కిలోమీటర్ అయింది. 750 అయితే సార్ అయితే మనకి 1000 రూపీస్ ఇచ్చిండు. ఊబర్లో చూస్తే మనకు 300 పైన ఉండే, ఇప్పుడైతే 299 ఉంది సీరియల్. స్వీడన్ 255 ఉంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూసి రాకుంటే కానీ శంషాబాద్ సైడ్ వెళ్ళిపోతా. ఇక్కడ ఉంటే ఇప్పుడు అది బుకింగ్ వచ్చేసరికి ఏం తక్కువ మనకు 12 అవుతుంది, 12-1 అవుతుంది. అంతసేపు వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకునే దానికంటే వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. చూస్తా కొద్దిసేపు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తా. రాలేదంటే కథం వెళ్ళిపోతా. సార్ అయితే మనకైతే 1000 రూపీస్ ఇచ్చిండు. పొద్దుగాల ఫస్ట్ బుకింగే మంచిగానే వచ్చింది. బుకింగ్ అయితే వచ్చింది, పికప్కి అయితే వచ్చిన. లోపల ఉన్న సడన్ వచ్చింది, గో సడన్ వచ్చింది. మనము వచ్చి కూడా 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వస్తే 11 గంటలకు బుకింగ్ ఇచ్చిండు. 4 గంటలు. ఇప్పుడు ఎక్కించుకొని వచ్చి హాఫ్ అన్ అవర్ దానికి వచ్చింది. నా ముందర ఒక బండి ఉంది, 2 బండ్లు ఉన్నాయి. ఆ 2 బండ్లు అయిపోతే నాదే. మొత్తం 4 గంటలన్నర వేస్ట్ అయింది. బయటకు పోదాం అనుకున్నా కానీ పోలేదు, లోపలనే ఉండిపోయినా. టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూద్దాం ఎక్కడ వేస్తాడు ఇప్పుడు. ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్ పేట అయితే వచ్చిన. 37 కిలోమీటర్లు. 37 కిలోమీటర్లు ఎక్కి క్యాష్ కలెక్షన్ వచ్చేసి 1097 రూపాయలు అయింది. మనకు వచ్చింది ఆడ 472 రూపాయలు వచ్చింది. సడాన్లో వచ్చిన. క్యాష్ ట్రిప్లు అయితే ఆపేసిండు వీడు తలకాయ నొప్పి అయిపోయింది. 1400 అయింది మైనస్లో, 1366. క్యాష్ ట్రిప్లు ఆపేసిండు. చూద్దాం. హఫీస్పేట నుంచి మన మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు వచ్చిన. 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లకి హాఫ్ అన్ అవర్ పట్టింది. 116 రూపాయలు వచ్చింది. చాలా సేపటి తర్వాత అయితే ఒక్క బుకింగ్ వచ్చింది. నిజాంపేట నుంచి ఇక్కడ మన ఇన్నర్బిట్ మాల్ వచ్చిన. 12 కిలోమీటర్లు వచ్చిన. 212 రూపాయలు వచ్చినాయి. 17 రూపాయలు వచ్చినాయి. మియాపూర్ దగ్గర దింపిన తర్వాత అసలు బుకింగ్లో రాలేదు. ఇక్కడ 1-2 గంటల టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇలా ర్యాపిడోలో అయితే ఒక బుకింగ్ తీసుకున్నా. ఇది ఒక 7-8 కిలోమీటర్లు వచ్చిన. 181 రూపాయలు వచ్చింది. ఈరోజు అయితే అస్సలు అన్ని చిన్న డ్రాప్లే వస్తున్నాయి. ఊబర్నేమో అది ఇంకా అయిపోలేదు. ఇక ఆన్లైన్ ట్రిప్పులు, క్యాష్ ట్రిప్పులు వస్తలేవు అందుకే ఆడైతే అన్ని చిన్న ఇస్తుండు. కొండాపూర్ నుంచి నిజాంపేట అయితే వచ్చిన. ఒక 14 కిలోమీటర్లు, 14-15 కిలోమీటర్లు వచ్చిన. 294 రూపాయలు వచ్చింది. ఆన్లైన్ ట్రిప్లు ఇవన్నీ అవి అయినా ఇంకా ఓపెన్ చేస్తున్నాడు క్యాష్ ట్రిప్లు. నిజాంపేట నుంచి ఇక్కడ పక్కన మదీనా కూడా వచ్చిన. 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లకి 252 వచ్చింది. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. మియాపూర్ నుంచి ఇక్కడ లోపలికి బిహెచ్ఎల్కి అయితే వచ్చిన. ఒక 4 కిలోమీటర్లు ఏమో వచ్చిన. 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉంది. 153 రూపాయలు వచ్చింది. 15 నిమిషాలు టైం పట్టింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి గండిపేట వచ్చిన. గండిపేట వస్తే ర్యాపిడోలా 281 వచ్చింది. కిలోమీటర్లు వచ్చేసి మొత్తం 11 కిలోమీటర్లు, 27 నిమిషాలు పట్టింది. గండిపేట నుంచి చందానగర్ వచ్చిన. 15 కిలోమీటర్లు, 316 కిలోమీటర్లు, 312 రూపాయలు వచ్చింది. 312 తర్వాత ఒకటి 144, ఒకటి 153, 10:30కి, 11:30కి 284. ఇది కేబిహెచ్పి నుంచి మై హోమ్కి వచ్చిన. మై హోమ్ అవుతారు ఆర్డర్ పక్కన ఇక్కడ వరకు వచ్చిన.
15 కిలోమీటర్లు 284 రూపాయలు ఇచ్చిండు. బుకింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసిన. జస్ట్ ఒక 5 మినిట్స్ అయ్యంటే కన్నా డేట్ ఈ డేట్లో పడుతుంది. అది డేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే 0 చూపిస్తుంది ర్యాపిడోలో. చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడైనా పడదా. టైం అయితే ఓవర్ అయింది, 12 అవుతుంది ఇప్పుడు. ఇదే ఎగ్జాక్ట్గా 12:01 అవుతుంది. చూద్దాం. నైట్ 12 తర్వాత అయితే బుకింగ్స్ అయితే ఏం రాలేదు, అక్కడే పడుకున్నాను. ఇప్పుడు ఊబర్లో వచ్చేసి ఈరోజు 1101 రూపాయి అయితే అయింది. ఎన్ని మొత్తం 4 ట్రిప్పులు కంప్లీట్ చేసిన. 4 ట్రిప్పులకు 1101 రూపాయి అయింది. ర్యాపిడోలో వచ్చేసి మనకి 24 తారీఖు. ర్యాపిడోలో వచ్చేసి 24 తారీఖు రోజు 9 డ్రాపులు చేసిన. 9 డ్రాపులకు 2510 రూపాయలు అయింది. ఇప్పుడు టోటల్ మనం క్యాల్కులేట్ చేద్దాం. మొత్తం అయితే 1300 డీజిల్ పంపించినాము. బండి అయితే 215 కిలోమీటర్లు అయితే తిరిగింది. 215 కిలోమీటర్లు తిప్పిన 1300 డీజిల్ అయిపోయింది. 2510 ర్యాపిడోలా ప్లస్ 1101 రూపాయి ఊబర్లా. ఇది కూడా 3611 మైనస్ 1300 డీజిల్ ఈక్వల్ మనకు మిగిలింది 2311 రూపాయలు అయితే మనకు మిగిలింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.